ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని మీ యోగానంద శర్మ. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో దృష్టి దోష నివారణ బ్రాస్లెట్ ఇది కనుదృష్టి అంటారు. ఈ రకంగా కనుదృష్టికి కన్ను యొక్క గురుడ్డు ఎలా ఉంటుందో ఈ రత్నం అలా ఉంటుంది. కనుగురుడ్డు ఎలా ఉంటుంది? ఇదంతా కన్నుండి చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో గుడ్డు ఉంటుంది. అలాగే ఈ స్టోన్ కూడా ఈ చుట్టూ ఇలా ఉండి మధ్యలో చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో కనుగుడ్డు ఉంటుంది. ఇది పెద్దలకు పిల్లలకు ఇటు ఫ్యాన్సీగా కూడా ఉంటుంది. ఇటు ఫ్యాన్సీ రకంగానూ ఉంటుంది, ఇటు ఫలితాల రూపకంగానూ ఉంటుంది. టర్కవైజ్ ఉంటాయి మధ్యలో పూసలు. పిల్లలు చెప్పిన మాట వినరు, సరిగ్గా అన్నం తినరు, సరిగ్గా చదవరు, లేకపోతే చెప్పిన మాట వినరు, ఓవర్ యాక్టివ్గా ఉంటారు లేదా ఓవర్ డల్లుగా ఉంటారు. చిన్నవాళ్ళు పెద్ద మాటలు మాట్లాడే పరిస్థితులు, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా బిహేవ్ చేసే లక్షణాలు. ఇది చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు. నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉండవు. కొన్ని రత్నాలు పడకపోతే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఉపరత్నాలు, అటువంటి నెగటివ్స్ ఉండవు. ఆరోగ్యం మీద ప్రభావితం కాబడుతుంది. ఫింగర్ టిప్స్కి సంబంధించబడినటువంటి నొప్పులు, మోకాళ్ళు భుజస్కంధాలకు సంబంధించబడినటువంటి అనారోగ్యాలు, వాటి మీద కూడా చాలా గొప్ప ప్రభావాన్ని ఇస్తుంది. ఇవి అనేక రూపములలో, అనేక రకములలో, అనేక సైజుల్లో లభిస్తాయి. శ్రీపీఠం రుద్రాక్షశాలకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని ఆచరించండి. జై గురుదత్త.